మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఏ అనే మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 7 8 9 అని. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే రోస్ని కాలమ్స్గా రాస్తే, రోస్ని కాలమ్స్గా కానీ కాలమ్స్ని రోస్గా కానీ రాస్తే దాన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. ఎలా అంటే ఇప్పుడు 1 2 3 అని ఉంది ఫస్ట్ రో. ఈ రోని కాలమ్గా రాయాలి 1 2 3. తర్వాత సెకండ్ రోలో 4 5 6 ఉంది, దానికి కాలమ్గా రాయాలి 4 5 6. తర్వాత 7 8 9 ఉంది థర్డ్ రోలో, దానికి కాలమ్గా రాయాలి 7 8 9. దీన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 4 5 4 2 6 5 5 6 3. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అంటే దీన్ని ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా రాయడం. ఫస్ట్ రోలో ఏముంది 1 4 5 ఉంది, దాన్ని ఇట్లా రాస్తున్నా కాలమ్గా రాస్తున్నా 1 4 5. తర్వాత 4 2 6 ఉంది, దాన్ని కాలమ్గా రాస్తున్నా 4 2 6. 5 6 3 ఉంది, దాన్ని కాలమ్గా రాస్తున్నా 5 6 3 అని. ఇప్పుడు ఈ రెండింటి దీని యొక్క ట్రాన్స్పోజ్, దీన్ని మనం తీసుకున్న మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇది వచ్చింది. ఈ రెండు సేమ్గా ఉన్నాయి చూస్తే 1 4 5 1 4 5 4 2 6 4 2 6 5 6 3 5 6 3. దీన్నే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు దీని మీద సమ్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు 7 -2 -1 2 5 3 అనే ఇది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. మళ్ళీ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు -2 -1 4 2 -1 0 అని. ఫైండ్ ఏబి, ఈ సింబల్ని బి ట్రాన్స్పోజ్ అంటారు. ఫైండ్ ఏబి ట్రాన్స్పోజ్ అంటే ఏని బిని ట్రాన్స్పోజ్ చేసే వచ్చే దాంతో ఏని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ బి ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ఏ తెలుసు కాబట్టి తర్వాత బి ట్రాన్స్పోజ్. బి ఎంత ఇచ్చారు సొల్యూషన్ -2 -1 4 2 -1 0. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి అంటే రోస్ని కాలమ్గా రాయాలి. రోస్ని కాలమ్గా రాయాలి. ఇది రో, దీన్ని కాలమ్గా రాస్తున్నాం -2 -1. ఇది రో 4 2 అనేది ఒక రో, దాన్ని కాలమ్గా రాస్తున్నా 4 2. -1 0, దీన్ని కాలమ్గా రాస్తున్నా -1 0. ఇది బి ట్రాన్స్పోజ్. ఏని బిని బి ట్రాన్స్పోజ్ని మల్టిప్లై, ఇదే బి ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ని ఏని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏబి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 7 -2 -1 2 5 3 ఇంటూ -2 4 -1 -1 2 0. ఎందుకంటే మనకి ఇది బి ట్రాన్స్పోజ్ కదా, బి ట్రాన్స్పోజ్తో ఏని మల్టిప్లై చేయాలి. బి ట్రాన్స్పోజ్ ఎంత వచ్చింది, ఇదేగా వచ్చింది, ఇది రాసాం. మనం మల్టిప్లికేషన్ చేసే ముందు మనం ఏం చూడాలి, ఆర్డర్ చూడాలి. దీని యొక్క ఆర్డర్ ఏంటి 3 rows 2 columns అంటే 3/2 మ్యాట్రిక్స్. దీనికి 2 rows 3 columns అంటే 2/3 మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలమ్స్ రెండు సేమ్ అయి ఉండాలి. అప్పుడే మనం మల్టిప్లికేషన్ అనేది చేయగలం. ఓకేనా. ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం, ఆ రెండు సేమ్ అవుతేనే మనం మల్టిప్లికేషన్ చేయగలం. ఓకేనా. ఇప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఇట్లా ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్ని అండర్లైన్ చేసుకోవాలి, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలమ్స్ని అండర్లైన్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ రోలో ఏమేమి 7 2 ఉన్నాయి. ఈ ఫస్ట్ రోతో ఈ ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయాలి. 7 2 జాస్
14 minus 14, 2 1 జాస్ 2 ప్లస్ 2. నెక్స్ట్ ఈ రోతోనే సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. 7 4 జాస్ 28, 2 2 జాస్ 4 మైనస్ 4, మైనస్ 2 కాబట్టి మైనస్ 4, 7 1 జాస్ 7 మైనస్ 7, మైనస్ 2 ఇంటూ 0 0. తర్వాత సెకండ్ రోతో ఈ కాలంని, ఆ తర్వాత సెకండ్ రోతో ఈ కాలంని, సెకండ్ రోతో ఈ కాలంని మల్టిప్లై చేయాలి. అంటే -1, -1 ఇంటూ -2 ప్లస్ 2, 2 ఇంటూ -1 -2, -1 ఇంటూ 4 -4, 2 ఇంటూ 2 4, -1 ఇంటూ -1 ప్లస్ 1, 2 ఇంటూ 0 0. ఈ థర్డ్ రోతో ఈ కాలంని, థర్డ్ రోతో ఈ కాలంని, థర్డ్ రోతో ఈ కాలం మల్టిప్లై చేయాలి. చూడండి, జాగ్రత్తగా చూడాలి. 5 2 జాస్ 10 -10, 3 1 జాస్ 3 -3, 5 4 జాస్ 20, 3 2 జాస్ 6 ప్లస్ 6, 5 1 జాస్ 5, 3 0 జాస్ 0. ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు -14 ప్లస్ 2 -12, 28 - 4 24, -7 0 0 1, -13, 20 + 6 26, -5 + 0 -5. ఇదే మనకి ఆన్సర్. దీని యొక్క ఆన్సర్ A ఇంటూ B ట్రాన్స్పోజ్ యొక్క ఆన్సర్. ఓకేనా? A ఇంటూ B ట్రాన్స్పోజ్ యొక్క ఆన్సర్ ఇది. ఓకే, ఇక్కడ మనకి ఎక్సైజ్ 3.3లో ఫస్ట్ సమ్ చేస్తున్నాం. ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ది వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ పవర్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఏని ఒకసారి ట్రాన్స్పోజ్ చేయాలి, మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్పోజ్ చేయాలి, అప్పుడు మనకి మళ్ళీ ఏనే వచ్చింది అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏ తీసుకుందాం. ఏ ఎంత వచ్చింది? ఏ ఎంత ఇచ్చారు వాళ్ళు? 1 4 7 2 5 8. దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలంగా రాయాలి. ఫస్ట్ రోలో ఏమున్నాయి? 1 4 7, దీన్ని కాలంగా రాస్తున్నా 1 4 7. సెకండ్ రోలో 2 5 8 ఉన్నాయి, దాన్ని కాలంగా రాస్తున్నా 2 5 8. ఓకే, మళ్ళీ దీన్ని ఇక్కడ ఏముంది? పవర్ ట్రాన్స్పోజ్ ఉంది, అంటే దీన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ ట్రాన్స్పోజ్ పవర్ ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలంగా రాయాలి. ఫస్ట్ రోలో ఏమున్నాయి? 1 2, దీన్ని కాలంగా రాస్తున్నాం 1 2. సెకండ్ రోలో 4 5 ఉంది, 4 5. థర్డ్ రోలో 7 8 ఉంది, దీన్ని కాలంగా రాస్తున్నా 7 8. అంటే ఇది మనకి ఏ ఎంత ఉంది? 1 4 7 2 5 8. ఇది కూడా 1 4 7 2 5 8. ఇది ప్రూవ్ అయిపోయింది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ చేద్దాం. 5B ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 5 ఇంటూ B ట్రాన్స్పోజ్. ఇది ప్రూవ్ చేయమన్నారు. అంటే ఫస్ట్ ఇది చేద్దాం. 5B ట్రాన్స్పోజ్ అంటే 5 ఇంటూ B. ఫస్ట్ బీకి సంబంధించింది కాబట్టి బీ తీసుకుందాం. -3 4 0 4 -2 -1. ఇక్కడ 5తో బీని మల్టిప్లై చేశారు, అంటే 5తో మల్టిప్లై చేద్దాం. అంటే 5B 5 -3 4 0 4 -2 -1. 5తో ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేయాలి. ఇది 0, 5 3 జాస్ -15, 5 4 జాస్ 20, 5 0 జాస్ 0, 5 4 జాస్ 20, 5 2 జాస్ 10 -10, 5 1 జాస్ 5. ఇది మనకి 5B మ్యాట్రిక్స్.
దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. 5v పవర్ ట్రాన్స్పోజ్. పవర్ t ఉంటే దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలని అర్థం. ట్రాన్స్పోజ్ అంటే మనకు తెలుసుగా, రోస్ని కాలమ్గా రాయడం. -15 20 0. సెకండ్ రోలో 20 -10 -5 ఉంది. దీన్ని కాలమ్గా రాస్తున్నా. 20 -10 -5 అయిపోయింది. 5v పవర్ ట్రాన్స్పోజ్ వచ్చింది. తర్వాత ఇది చూద్దాం. ఫస్ట్ బి ఎంత తెలుసు కదా, బి ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే ఇక్కడ 5 × b పవర్ ట్రాన్స్పోజ్ ఉంది. అంటే ఫస్ట్ బీతో 5ని మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ 5 × b ట్రాన్స్పోజ్ ఉంది. అంటే బీకి ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత 5తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇక్కడ ముందు బీతో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ బీని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత 5తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? బీని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఫస్ట్ -3 4 0 ఉంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. అంటే రోని కాలమ్గా రాస్తున్నాం. -3 4 0 4 -2 -1 అయిపోయింది. ఇప్పుడు దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నా. 5 3 15 5 4 20 5 4 20 5 2 10 5 0 0 5 1 5. అంటే మనకి ఇందాక వచ్చిన దానికి ఇది రెండు మ్యాచ్ అనేది చూద్దాం. -15 20 -20 -10 0 -5 0 -5 రెండు సేమ్ అయిపోయినాయి. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ట్రాన్స్పోజ్ మీద సమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఎక్కువ సమ్స్ ఏమి ఉండవు ట్రాన్స్పోజ్ మీద, కొంచెం ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ మనం డిటర్మినెంట్స్కి వెళ్దాం. ట్రాన్స్పోజ్లో టైప్స్ ఉంటాయి. అది కొంచెం పెద్ద సమ్ము, అదో తర్వాత చెప్తాను. ఇప్పుడు డిటర్మినెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి. మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 2 3 4. ఇది 2x2 మ్యాట్రిక్స్. అంటే 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి 2x2 మ్యాట్రిక్స్. 2x2 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు డిటర్మినెంట్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఏం లేదు, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం. 1 × 4 డెట్ వాల్యూ, డిటర్మినెంట్ని డెట్ వాల్యూ కూడా అంటారు. డెట్ వాల్యూ ఈక్వల్ టు 1 × 4. 1 × 4 మైనస్ పెట్టాలి మధ్యలో. తర్వాత 3 × 2 3 × 2 4 - 3 2 6 -2. అంటే దీనికి డెట్ వాల్యూ -2 అని -2. ఇది 2x2 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు డెట్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అని. అదే ఇప్పుడు 2x2 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ఈ విధంగా, 2x2 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ఈ విధంగా. ఇది 2x2 మ్యాట్రిక్స్కి. అదే ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి. అంటే 1 2 3 4 5 6 2 4 1. ఇది -1 తీసుకుందాం. ఓకే, ఇది 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. అంటే ఇది 3x3 మ్యాట్రిక్స్.
3/3 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ఎలా అంటే మనం ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ అని రిప్రజెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి, ఫస్ట్ నెంబర్. అది దానిపైన ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి +1 ఇంటూ పెట్టి ఈ రోని ఈ కాలమ్ని క్లోజ్ చేసేయాలి. ఈ కాలమ్ క్లోజ్ చేసేయాలి. మిగిలింది ఏంటి? 5 - 1 4 1 మిగిలింది. ఇప్పుడు ఇవేగా మిగిలింది 5 - 1 4 1. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 1 = 5, 5 మైనస్ పెట్టాలి. 4 1 = 4 అంటే -4, -4 పెట్టాలి. తర్వాత ఈ నెంబర్ తీసుకోవాలి, 2 తీసుకోవాలి. 2 పైన ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి -2 తీసుకోవాలి. ఈ రోని దీనికి సంబంధించిన రోని దీనికి సంబంధించిన కాలమ్ని క్లోజ్ చేసేయాలి. అప్పుడు 4 దీనికి సంబంధించిన కాలం దీనికి సంబంధించిన రో క్లోజ్ చేసేసా. క్లోజ్ చేస్తే మనకి 4 1 దీనికి సంబంధించిన ఈ మొత్తం క్లోజ్ చేస్తే 4 1 4 - 1 2 1 తీసేస్తే 4 - 1 2 1 మిగిలింది. అంటే క్రాస్ చేయాలి. 4 × 1 4 మైనస్ 2 × -1 -2 అంటే 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి -2 పెట్టాం. తర్వాత థర్డ్ నెంబర్ తీసుకోవాలి. థర్డ్ పొజిషన్లో ఏముంది? 3 ఉంది. దానిపైన ప్లస్ ఉంది కాబట్టి +3 ఇంటూ దీనికి సంబంధించిన రోని కాలమ్ని క్లోజ్ చేసేయాలి. 4 × 4 4 4 = 16 మైనస్ పెట్టాలి. 2 5 = 10. ఓకే, ఇది డెట్ వాల్యూ కనుక్కునే విధానం. ఇక చేయాలి. 1 × 5 -4 అంటే 5 + 4. 2 × 4 -2 అంటే 4 + 2 ప్లస్